నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. డూ సబ్స్క్రైబ్ టు HN9 TV. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాక గ్రామ పంచాయతీకి చెందిన ఆస్తులను పంచాయతీకి కేటాయించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా అమలు చేయడంలో రెవెన్యూ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ సర్పంచ్ గోపీనాథ్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం PGRSలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామ పంచాయతీ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నారాయణస్వామి, బాలకృష్ణ, గోవిందస్వామి, వేలు, రాజా తదితరులు పాల్గొన్నారు. కాణిపాక గ్రామ పంచాయతీ ఆస్తులు, హక్కులు, నిధులు మసానం కలగజేస్తారని ఇదన్నీ కలెక్టర్ దృష్టికి కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలంటే ముఖ్య కారకులు మీరే. ఎందుకంటే నేను అర్జీ ఇచ్చి 20 ఏళ్ళలో ఒక సంవత్సరంలో 10 అర్జీలు ఇచ్చి ఉన్నాను, 10 మీడియాలు పెట్టినాడు. మీకు కూడా విసుగు పుట్టి ఉండొచ్చు, ఎందుకంటే ఇతనికి ఏం పని లేదా అని. ఎందుకంటే కాణిపాక గ్రామ పంచాయతీ ఆస్తుల మీద ఎండూరుమిట్టి ఈఓకు సంబంధం ఏముంది? ఎండూరుమిట్టి ఈఓ కాణిపాక పంచాయతీ ఆస్తుల మీద 5 కేసులు వేసినాడు. 5 కేసులు హైకోర్టులో పోయి కేసు గెలాలంటే ఏం చేయాల? ఎంత పోరాడి ఉండాల, ఎంత శ్రమ పడి ఉండాల? 5 కేసులు గెలిచినాం. 2 కేసులు మేము ఈఓ మీద వేసి ఆర్డర్లు పొంది ఉన్నాం. హైకోర్టు ఆర్డర్లు పొంది ఉంటే హైకోర్టు ఆర్డర్లనే సర్పంచ్ కానీ, డిఓ కానీ, సెక్రటరీ కానీ, సెక్రటరీకి సర్పంచ్కి హైకోర్టు ఆర్డర్లు డైరెక్ట్గా రిలే ఇచ్చిండారు, డైరెక్షన్ ఇచ్చిండారు. దీన్ని యాక్షన్ తీసుకోవాలి, మేము చర్య తీసుకుంటాము అని గవర్నమెంట్ చెప్పుంటుంది, డిఓ చెప్పుంటాడు, కలెక్టర్ చెప్పుంటాడు. కానీ సర్పంచ్ కానీ, సెక్రటరీ కానీ చెత్తతో కూడా కాణిపాక పంచాయతీని సమాధానం లేకుండా నాశనం చేస్తుంటారు. దయచేసి ఇప్పుడు వచ్చి నేను ఆల్రెడీ 2020 పోయిన నెల 2వ తేదీ కలెక్టర్కి ఇచ్చిన నోట్లో మీకు అందరికీ కూడా తెలుసు, దాంట్లో అన్ని కేసు నెంబర్లు ఉంది. ఇప్పుడు కేసు నెంబర్లతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా గ్రీవెన్స్లో నుంచి కూడా నాకు వచ్చింది, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా వచ్చింది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి, కలెక్టర్ దృష్టికి, కలెక్టర్ గారు కూడా ఇది సున్నగా ఆయన దృష్టికి పోలా. ఎందుకంటే కలెక్టర్ మీద ఈఓ కంటెంప్ట్ కేసు గెలిచినామంటే కలెక్టర్కి తెలుదు. ఎందుకంటే కలెక్టర్ దృష్టిలో ఎత్తుకుమారు కింద అధికారులు, పంచాయతీలో ఉండేవాళ్ళు ఈఓ చెప్పిందే కలెక్టర్ వింటాడు. ఎందుకంటే ఈఓ చెప్తాడు, ఒక రోజుకు 2 పాటలు కారు ఎత్తుకొస్తాడు, కలెక్టర్ ఆఫీస్లో వచ్చి కూర్చుంటాడు, ఆఫీస్కి పోతాడు, ఇంటర్వ్యూ ఇస్తాడు, ఈఓ మంచిగా చెప్తాడు. ఐవల్ని తొడకొచ్చి సర్పంచ్ కానీ, సెక్రటరీ కానీ, డిఓ కానీ కలెక్టర్ దగ్గరికి రారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.